ఏపీలో కూటమి ప్రభుత్వం వాహన మిత్ర పథకాన్ని అనౌన్స్ చేయడంతో నెల్లూరులో ఆటో క్యాబ్ డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాహన మిత్ర పథకం తమ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందని డ్రైవర్లు చెబుతున్నారు. సూపర్ 6 పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని కొనియాడుతున్నారు. నెల్లూరులో వాహన మిత్ర పథకానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం చేపట్టబోతున్న వాహన మిత్ర పథకంపై ఆటో డ్రైవర్లు అలాగే క్యాబ్ డ్రైవర్లు వాహనదారులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఆటో డ్రైవర్లు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతంలో ఉన్నాము. వాళ్ళు ఏమంటారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సూపర్ 6లో భాగంగా చాలా పథకాలు అమలైనాయి. దాంట్లో భాగంగా ఉచిత బస్సు, ఫ్రీ బస్సు పెట్టింది అమ్మటే చంద్రబాబు నాయుడు స్పందించి ఆటో డ్రైవర్ పరిస్థితి అర్థం చేసుకొని, అట్లాగే పాదయాత్రలో ఇచ్చిన లోకేష్ గల యువయాత్ర భాగంగా అప్పుడు మాకు ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు ఆటో డ్రైవర్లకి వాహన మిత్ర పథకం 15,000 ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. అట్లాగే సూపర్ భాగంగా ఫ్రీ బస్ అయితేనేమి, బీఈడీ అయితేనేమి, ముఖ్యంగా మాకు వాహనాలకి ఆటోలకి రోడ్లు గత ప్రభుత్వంలో అధ్వానంగా ఉండేవి. ఆ రోడ్లకు ఈసారి ఇప్పుడు మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు చాలా ఎక్కడైనా సరే ఎక్కడా కూడా గుంతలు లేకుండా చేసి మా రిపేర్కి ఇంతకుముందు నెలకు 2-3 వేలు రిపేర్ పెట్టేవాళ్ళు. వచ్చిన ఆదాయం 2,000-3,000 ఆదాయంలో మ్యాక్సిమం రిపేర్కే సగం పోయేది. ఆ రిపేర్ బాగా చాలా వరకు తగ్గింది. ఎందువల్లంటే రోడ్లు నీట్గా అయినందువల్ల. అట్లాగే ఇప్పుడు జిఎస్టీ కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం జిఎస్టీ తగ్గించి రాబోయే కాలంలో స్పేర్ పార్ట్స్ పైన కూడా చాలా రేట్లు తగ్గినాయి. దాంట్లో కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. అన్నిటికన్నా ముఖ్యంగా మాకు ఫ్రీ బస్ పెట్టిన తర్వాత, ఫ్రీ బస్కి అయితే మేము అందరం వ్యతిరేకం కాదు, దాంట్లో భాగంగా మాకు ఆటో డ్రైవర్లకి 15,000 ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉందని చెప్పి మేమందరం టీఎన్టీసీ ఆటో వర్కర్స్ యూనియన్ తరపున మేమందరం సంతోషం. గతంలో మీరు ప్రభుత్వం కేవలం 2,75,000 మందికి ఇచ్చింది, కానీ ప్రభుత్వం 2,90,000 మందికి ఈ పథకాన్ని లబ్ధి చేకూర్చబోతుంది. అలాగే 10,000 మాత్రమే ఇచ్చేవాళ్ళు గతంలో, అది కూడా కొంతమందికి ఇచ్చేవాళ్ళు, కొంతమందికి ఇచ్చేవాళ్ళు కాదు. ఈ ప్రభుత్వం అమలు చేయబోతున్న ఈ పథకం మీద ఏమంటారు? ఇది మాకు చాలా సంతోషకరంగా ఉందండి. ఒకప్పుడు ఓనర్లకు మాత్రమే ఇచ్చేది, ఇప్పుడు డ్రైవర్లకు కూడా ఈ పథకం అందజేయడంగా మాకు చాలా ఆనందంగా ఉంది. దానికి మేము చాలా సంతోషపడుతున్నాము. ముఖ్యంగా మేము రోజు వారి కూలి చేసుకున్న 2,000 జోలిన 1,000 రూపాయల జోలిన దాంట్లో సగం రిపేర్ల ఖర్చే ఎక్కువైపోతున్నది మాకు. ఈ ప్రభుత్వానికి మాకు సంతోషంగా ఉంది. రోడ్లు బాగున్నాయి, సూపర్ 6 పథకాలు బాగున్నాయి. బాబు గారు చెప్పినట్టు నెరవేరుస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. సూపర్ 6 పథకాలు మీ కుటుంబానికి ఏ విధంగా లబ్ధి చేకూరుస్తున్నాయి? మాకు బాబు ఉన్నాడండి, బాబుకి 15,000 పడ్డాయి. నాకు ఆటో ఉంది, నేను డ్రైవర్నే, ఓనర్ని కాదు. కానీ బాబు గారి పుణ్యం అంటే ఇప్పుడు మాకు ఓనర్కి కూడా డబ్బులు పడుతున్నాయి. దీనికి చాలా సంతోషంగా ఉంది. మేము చాలా సంతోషంగా ఉన్నామండి. మీరేమంటారండి? ఏంది అసలు మీ కష్టాలు ఏంది? ఈ 15,000 ఏ విధంగా ఊరట ఇవ్వబోతున్నారు? ఇది వరకు ప్రభుత్వం మాకు 10,000 ఇచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 15,000 ఇస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇట్లాగే కొనసాగాల. ఆయన చేసే పథకాలన్నీ అన్నీ అమలు చేయాలని కోరుకుంటూ బాగా ఆనందంగా ఉన్నాము. ప్రభుత్వాన్ని ఇంకా ఏమైనా కోరుకుంటారు? ఇంకా అంటే రోడ్లు ఇంకా బాగుండాయి, ఇంకా బాగుండాలి, అట్లాగే ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఏది మీ కుటుంబ పరిస్థితి ఏంది? నీ మీద ఆధారపడి ఎంతమంది ఉన్నారు? ఈ 15,000 ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయి? ఏదో పిల్లకాయలు చదువులకు ఉపయోగపడుతుంది. 10 చదువులకు వేశారు. మా 2 పిల్లకాయలు 30,000 వేశారు మాకు. మళ్ళీ ఈ 15,000 ఉపయోగపడతాయి. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. ఏంటప్పుడు ఏమంటావు ఈ పథకం మీద? చాలా సంతోషంగా ఉందండి. ఇది ప్రభుత్వంలో 10,000 అక్కడ ఇచ్చారు. ఈ సంవత్సరం వచ్చేసి ఈ ప్రభుత్వంలో 15,000 వేస్తున్నారు. బాబు గారు మా ఆటో కష్టాలు తీర్చారు. చాలా సంతోషంగా ఉందండి. ఆయన ఆటోలో ప్రయాణించడాన్ని ఏమనిపించింది? బాబు గారు ఆటోలో ప్రయాణించారు కాబట్టి మా సమస్యలు తెలుసుకొని 15,000 మాకు వేస్తున్నారు. దాన్ని బట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షాహిద్ కుమార్తో మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి.